హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. మిగిలిపోయిన అన్నంతో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, సింపుల్గా, చాలా బాగుంటుంది. ఏం టిఫిన్ చేయాలో తోచినప్పుడు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. పై లేయర్ అంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేయండి. ఒక గిన్నెలోకి 1 కప్పు సుజీ రవ్వ, బొంబాయి రవ్వ వేసుకుని, రైస్ 1 కప్పు, అటుకుల్ని 2 సార్లు బాగా వాష్ చేసుకుని అవి కూడా 1 కప్పు వేసుకోవాలి. పెరుగు 1 కప్పు, తగినంత సాల్ట్, తగినంత వాటర్ కూడా వేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూతపెట్టి అరగంట రెస్ట్ ఇవ్వాలి. ఈలోపుగా పాన్లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పోపు చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. కుక్కర్లో 2 గ్లాసులు వాటర్ వేసి స్టాండ్ పెట్టి ఆ పోపుని బ్యాటర్ పైన వేసేసుకుని లిడ్ కవర్ చేసి విజిల్ లేకుండా 20 మినిట్స్ ఉడికించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఎంటీఆర్ సాంబార్ పొడి, 2 రెబ్బల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాంబార్ పొడి వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుని కట్ చేసుకుని పీసులన్నిటినీ వాటిలో వేసేసుకుని 2 వైపులా మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ చేసుకోవడం వల్ల పై లేయర్ అంతా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. లోపల వైపు చాలా సాఫ్ట్గా ఉంటుందండి. దీనికి చట్నీ లేకపోయినా కానీ అలానే తినేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఉదయరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.